హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి కర్రీ చేశాను. కంది గింజలు ఎగ్ వేసి మంచిగా కర్రీ చేశాను. స్మిత చూడండి ఏం తింటుందో చూద్దాం. ఏం కావాలా? ఎగ్ అంతే, మళ్ళీ గింజలు ఏమొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఏం గింజల కూర చేసినా గానీ అలసందలు తిందు, అన్నప గింజలు అట్లా ఏం కానీ గింజలు అనేటివి తింది. ఓన్లీ పులుసు మాత్రమే తింటుంది. లేదా అంతకు లేదంటే పొడి లేదా పెరుగు తింటుంది అంతే. నేను నా బిడ్డ బాగా ఎదుగుతుంది, మంచి మంచి కర్రీస్ చేసి పెట్టాలని నేను చేస్తా అంటే మా ఇంట్లో ఎవరు తినేవాళ్ళే లేరు. ఇప్పుడు చూడండి ఎంత కర్రీ చేసినానో. మేము ఉండేది 5 మంది. వాళ్ళ డాడీ మార్నింగ్ తోనే వెళ్ళిపోయినాడు, ఇంక నైట్కి వస్తాడు. స్మిత చూస్తే స్మిత తిందు, ఎగ్గు మాత్రం తింటుంది. మా అత్త మా మామ గురువు తింటారు, వాళ్ళు పెరుగు తింటారు అంతే. నాకేమో కొంచెం కొంచెంగా వండడం రాదు, ఈడేమో తినేవాళ్ళు లేరు. చూడండి కొన్ని గింజలు వేసానంట, వద్దు అని ఎట్లా అడుస్తుందో. తిన్నాను, అన్ని తింటేనే మంచిది. సరే నీకేది ఇష్టం వస్తుందో తిను. భలే బేవర్సమ్మ పాప, ఏం కానీ తిందు. మిగతా పిల్లలు అయితే అన్ని కలుపుకొని బాగా తినేస్తారు, ఏం తిందు మాది. చూడండి ఎట్లా దోసేస్తుంది చూడండి, ప్రతి ఒక్కటి అంతే అట్లా పక్కన ఎత్తి పెట్టేస్తా ఉంటుంది. ఏం కానీ తిందు, ఏం చేయాలో ఏమో ఈ పిల్లని నాకు అర్థం కాల. మామూలుగా రైస్ ఐటెంలో ఏముండదు, దాంట్లో పోషకాలే ఏముండవు. అట్లనే ఏమన్నా కర్రీలో ఉండేది తింటుందంటే అది తిందో. నాకైతే ఈ పాపని ఏం పెట్టి పెంచాలో ఏమో గానీ అర్థం కాల. ఏం తినకన్నా కూడా మా పిల్ల ఇట్లా బుద్ధిగా లావుగా కనిపిస్తుంది. తినే వాళ్ళేమో మంచిగా సన్నగానే ఉన్నారు. ఈ పాప ఏం తినకన్నా కూడా అట్లా లావు అయిపోతుంది. ఆ ఎగ్లో కూడా ఎల్లో మాత్రం తింటుంది, వైట్ అంతా అట్లే పెట్టేస్తుంది. ముఖ్యంగా తినాల్సింది వైట్, ఇది మాత్రం ఎల్లో తింటుంది. అంతా ఇరుడ్డం పనులే చేస్తుంది. వేస్ట్ ఫెలో. తిను ఫాస్ట్ గా, టైం అయిపోతుంది.